సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూడాలి, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానతం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఈ యొక్క 2026 మే నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, కర్కాటక రాశిలో నెల జీవితంలో ఒక పెద్ద మలుపు. మీరు ఊహించిన చోట నుంచి ఒక అవకాశం వస్తుంది. కానీ జాగ్రత్త, మీ నమ్మకానికి పరీక్షించే ఒక సంఘటన కూడా జరుగుతుంది. ఇవి రెండు కూడా చాలా బేరింగ్ చేసుకోండి. గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, గురుడు 11వ స్థానంలో, శని 8వ స్థానంలో, రాహు 9వ స్థానంలో, కేతువు 3వ స్థానంలో, కుజుడు మొదటి స్థానంలో ఉన్నారు. ఈ నెలలో మీ భావోద్వేగాలు మీ శత్రువులు, వాటిని నియంత్రిస్తే మీరు అజేయుడుగా నిలబడతారని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఉద్యోగం చేసే వారికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురిని తీసుకుంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అద్భుతమైనటువంటి ఛాన్సెస్ ఉంది. ఐటీ వాళ్ళకి ఆన్ సైట్ ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో డిలే, కానీ సక్సెస్ 100% మీకే వస్తుంది. కర్కాటక రాశి మిత్రులారా, చాలా మంది నాకు అప్పుడప్పుడు అడుగుతారు, గురుగారు మాకు ఇంకా రాలేదండి, ఇంకా మీరు చెప్తున్నారు మాకు ఇంకా రాలేదంటే మీరు ప్రయత్నం చేయండి. చాలా మంది సాధిస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది. ఆగ్రహంతో డిసిషన్స్ తీసుకోకండి. మే 12 నుంచి 28 మధ్యలో కెరియర్ లో గోల్డెన్ అవకాశం కూడా చెప్పొచ్చు, ప్రయత్నం చేయండి. వ్యాపారులకి పాజిటివ్ ఇంక్రీజెస్ వస్తుంది. న్యూ క్లయింట్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. మీ ఇన్స్టిట్యూషన్ ఫ్లో చేసే భారీ అవకాశాలు వస్తున్నాయి. ఇంకా షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్. రిస్కీ ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి. స్ట్రాంగ్ అడ్వైస్, ఒక చిన్న తప్పు పెద్ద నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా ప్రాపర్టీ కొనుగోలు చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ ప్రారంభం చేసుకుంటారు. లీడ్స్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ప్రకారంగా తీసుకుంటే విదేశీయ ప్రయాణం చాలా యోగంగా ఉంటుంది. విసా అప్రూవల్ లేట్ బట్ ఖచ్చితంగా వస్తుంది. హై స్టడీస్ అబ్రాడ్ పాసిబుల్ చాలా ఉన్నాయి. మే చివరిలో వచ్చిన ఫారిన్ ఛాన్సెస్ ఖచ్చితంగా మీ డెస్టినీ రీచ్ అయ్యే అవకాశాలుగా ఉంటాయి. రాజకీయ నాయకులకి పబ్లిక్ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సినిమా రంగం వారికి, మీడియా వాళ్ళకి ఒక సవాలుగా ఉన్నా కూడా ఈ మే నెల మీరు బాగా సాధిస్తారని ఉంది. కుటుంబంలో, ఫ్యామిలీలో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ప్రేమికులకి ఇంటెన్స్ పెరుగుతుంది. చాలా చక్కగా ఒకరి పెట్లో ఒకరికి ప్రేమ పెరుగుతుంది. మ్యారేజ్ లైఫ్ చాలా సెన్సిటివ్, దాన్ని నిదానంగా చేసుకోండి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. అవసరం లేని అనుమానాలు రిలేషన్ ని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి సక్సెస్ ఉంటుంది. విదేశీ ఎడ్యుకేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల తీసుకుంటే బీపీ, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కార్డియా రిలేటెడ్ గా స్ట్రెస్, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, కొంచెం అధిక బరువు వేయడము, ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. మాస్టర్ చెకప్ చేసుకోండి. ఒక భయపడాల్సిన అవసరం లేదు, ఒక మాస్టర్ చెకప్ చేసుకోవాలి. మీ యొక్క కోపాన్ని తగ్గించుకోండి, చాలా బాగుంటుంది. హెల్త్ డిస్టర్బ్ కరెక్ట్ గా ఉంటుంది అని కూడా చెప్పొచ్చు. ఇంకా వ్యవసాయదారులకి మంచి అవకాశాలు ఉన్నాయి. జల వనరులు కూడా చాలా చక్కగా ఉంటుంది. సీజనల్ క్రాప్స్ వేస్తూ ఉండండి, చక్కగా ఉంటుంది. ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. పిల్లల వల్ల ఆనందంగా ఉంటుంది. వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల వల్ల మీకు కూడా పేరు ప్రఖ్యాతం పెడుతుంది. కోర్టు కేసులు, ఓల్డ్ కేసులు అంతా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నాయి. మే చివరిలో ఫేవరబుల్ జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, దీనికైనా పరిహారం చేయాలి ఈ నెల అంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి రోజు 108 సార్లు ప్రార్థన చేయండి. పాలు బెల్లంతో శివుడికి అభిషేకం చేయండి. పేదలకు అన్నదానం చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మీరు క్రమం తప్పకుండా ప్రదోష కాలంలో అంటే సాయంత్ర కాలంలో వెళ్ళి శివుడికి ఒక 16 ప్రదక్షిణాలు 41 రోజులు చేశారనుకోండి, చాలా ఫలితాలని పొందుతారు. కర్కాటక రాశి మిత్రులారా, మీ భావోద్వేగాలు పరీక్షలు కలిసే నెల. మనసు నియంత్రిస్తే విజయం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ నెల మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను చెప్పొచ్చు.
ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమన్నా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి, విజయోస్తు. ఈ రోజు చేసే పుణ్యాలు కానీ, దాన ధర్మాలు కానీ, కొనుగోలు కానీ అన్ని ఎప్పటికీ తరగని కూడా చెప్తూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు? అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో 3వ రోజు అని కూడా చెప్పచ్చు. ఎన్నో ముహూర్తాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు పరశురాముల వారి యొక్క అవతారం, దశావతారంలో పొందినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ. మహాభారత రచన ప్రారంభమైంది మహాభారతం ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. భగీరథుడు గంగమ్మను భూమికి తీసుకొచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ. దీన్ని సర్వసిద్ధి దినము అని అంటారు. ఈరోజు ఏ పని ఎక్కువ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తుంటే పరోపకారార్థే ఇదం శరీరం, ఇతరులకు సహాయం చేస్తే అది 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. ఈరోజు కల్లుప్పు ఉంటుంది చూసారా, కల్లుప్పు, దొడ్డుప్పు, దాన్ని కొంటే ఐశ్వర్యం పెరుగుతుంది అంటారు. రాక్ సాల్ట్ అది కొనండి. ఇంకా కొంతమంది బంగారం కొంటూ ఉంటారు, అది వారి వారి ఇష్టం. కానీ ఎక్కడ కూడా చరిత్రలో బంగారమే కొనాలని రూల్ ఎక్కడ చెప్పలేదు. లక్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. కొనడం, బంగారం కొనడం గైనే కదా, ప్రాపర్టీ పెరుగుతుంది. ఇంకా ఈరోజు ఏం చేయాలి? లక్ష్మీ అమ్మవారికి కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ అష్టోత్తరం చేయండి, లక్ష్మీ కుబేరుని ప్రార్థన చేయండి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని చెప్పి మంత్రాన్ని చెప్తూ చక్కగా కుబేరునికి ఇంట్లో దీపం వెలిగించి పూజ చేస్తే డబ్బు, ధనం, వ్యాపారం అద్భుతంగా పెరుగుతుంది. సరే, ఈ రోజు ఏమైనా దానం చేయొచ్చు అంటే అన్నదానం, నహి నహి బహుదానం, అన్నదానం సమానం అన్నారు. ఒక పేదవాళ్ళకి ఒకరికైనా భోజనం పెట్టండి. ఏదైనా దుస్తులు, కొత్త దుస్తులు, వాడిన దుస్తులు ఇవ్వకూడదు, కొత్త దుస్తులు దానం ఇవ్వండి పేదవాళ్ళకి. 100 రెట్ల పుణ్యం పెరుగుతుంది ఆ రోజు చేయడం వల్ల. ఇంకా కొత్త పనులు ఏమైనా ఈరోజు ప్రారంభించండి. బిజినెస్ ప్రారంభించండి, ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రారంభించండి, ఏదైనా మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని కూడా పెట్టండి. సక్సెస్ ఛాన్స్ 1000 రెట్లు మీకు పెరుగుతుంది. సరే, ఎలా పూజ చేసుకుంటే బాగుంటుంది యొక్క అక్షయ తృతీయ రోజు? ఉదయం లేచి చక్కగా తైలాభ్యంగన స్నానం చేయడం, గడపంతా కూడా కడిగి చక్కగా బొట్లు పెట్టడం, ముగ్గులు పెట్టడం, మగవాళ్ళు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా కలిసికట్టుగా ఈ పనులన్నీ కూడా ఆడవాళ్ళు ఒక పని, మగవాళ్ళు ఒక పని చేసుకొని పెట్టడం, మంచి తీపి వంటలు తయారు చేసుకోవడం, దేవుడి ఇంట్లో చక్కగా పాత పూలన్నీ తీసి విగ్రహాలు ఏమంటే కడిగేసి చక్కగా బొట్టు పెట్టేసుకోవడం, దీపం వెలిగించి పువ్వు పెట్టడం, మంచి ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయడం, శ్రీ మహాలక్ష్మి నమః కుబేరాయ నమః అని చెప్పుకుంటూ ప్రార్థన చేయడం. చివరిగా కొద్దిగా నైవేద్యం బెల్లంతో కానీ దాంతో పాయసం ఒకటి చేసి అమ్మవారికి, స్వామివారికి ఎక్కించేసి కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇవ్వండి. నైవేద్యం పెట్టడం అనేది చాలా ముఖ్యం. మరి ఈరోజు చేసేవన్నీ చెప్పుకున్నాం కదా, చేయకుండా ఏమైనా ఉన్నాయా? కోపం అసలే ఉండకూడదు. ఈరోజు ఒక్క రోజున ప్రయత్నం చేయండి. ఈరోజు నేను ఎవరిని కోపడను, గొడవలు అసలే ఉండకూడదు, అప్పులు తీసుకోవడం చేయకూడదు, ఎందుకంటే అదే కంటిన్యూ అవుతుంది. నెగిటివ్ ఆలోచన లేకుండా చూసుకోవాలి. ఈరోజు చేసిన ప్రతి విషయం మల్టిపుల్గా వస్తుంది కాబట్టి ఇలా చేయాలి. ఇంకా ఈరోజు మీరు ఏది మొదలు పెడితే అది జీవితంలో ఎప్పటికీ కొనసాగుతుంది. అందుకే అక్షయం అన్నారు దీనికి. మంచి ఆలోచనలు, మంచి పని, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో సంపద, శాంతి, విజయం, కోరుకున్న వాళ్ళకి కోరుకున్నంత ఇచ్చే కొంగు బంగారం ఆ అమ్మవారి అనుగ్రహం ఉండగా మీకేం కావాలి? విజయోస్తు. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మా ఛానల్ ప్రేక్షక మిత్రులారా, అన్ని నచ్చుతున్నాయి, మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుంది అంతే. విజయోస్తు. ఇది కూడా మల్టిపుల్ అవుతుంది కదా. అక్షయం రోజు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క ఛానల్కి 100 వచ్చినట్టు, 1000 వచ్చినట్టు. నమస్కారం.